హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు బెండకాయని కొంచెం డిఫరెంట్ కర్రీ లాగా చేయబోతున్నాను. ఎప్పుడు ఒకటేలాగా తిన్నా కూడా మనకు ఇష్టం ఉండదు, ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తినరు కదా. కొంచెం డిఫరెంట్గా చేద్దామనేసి నేను బెండకాయలు శుభ్రంగా కడిగి అలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. అంటే గుత్తి బెండకాయ కర్రీ లాగా చేయబోతున్నాను. గుత్తి అంటే మనం కట్ చేసేసి అందులో మసాలా అంతా పెడతాం కదా, నేను అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసా. చూడండి, ముందుగా ప్యాన్ పెట్టుకొని కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెము మనము ఒకటే కర్రీని రకరకాలుగా చేసుకోవచ్చు అని నేను కిందటి వీడియోలలో చెప్పా కదా. డిఫరెంట్గా చేస్తే ఏంటంటే మనకు కొంచెము టేస్ట్ మారి తినబుద్ధి అవుతుంది, ఒకటి పిల్లలు కూడా ఇష్టంగా తింటారని నా ఉద్దేశం అండి. అందుకే నేను డిఫరెంట్గా చేస్తూ ఉంటాను. తర్వాత శనగపప్పు అండి, పచ్చి శనగపప్పు ఉంటుందిగా, అదొక స్పూను. అలాగే మినప గుండ్లు ఒక స్పూను, అంటే మినప గుండ్లు అనక్కర్లేదు, మినపప్పు అయినా ఓకే. అవన్నీ చక్కగా దూరగా వేయించాలి. కొంచెం వేగిన తర్వాత అవి దీనికి మటుకు కొంచెము మనము ఈ మసాలా కొరకు ఈ దినుసులు అనేటివి మనం కొంచెం లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. తర్వాత ఒక స్పూను జీలకర్ర యాడ్ చేసుకుందాము. తర్వాత ఇవి ఒక 2 సెకండ్లు వేగిన తర్వాత ఒక 2 స్పూన్లంతా నువ్వులు కూడా యాడ్ చేసుకుందామండి. అదే దీంట్లో మనము ధనియాలు కూడా యాడ్ చేయాలి. నేను ధనియాల పౌడర్ వేద్దామనేసి ధనియాలు యాడ్ చేయలేదు. కంపల్సరీ ఇది ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే ధనియాలు కూడా యాడ్ చేసుకోండి. శనగపప్పు మినపప్పు వేయగానే ధనియాలు కూడా వేసేసుకుంటే చక్కగా దూరగా ఫ్రై అవుతాయి. అలా నువ్వులు వేసి నువ్వులు చిటపట అనగానే ముందు అవి తీసేసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో చేశాను నేనైతే కూర. ఇంకొంచెం కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర పసుపు, పోపులో అయితే నేను ఇంత వేసానండి, జీలకర్రను పసుపు. నేను పసుపు ఎప్పుడైనా పోపు నూనెలో వేస్తానండి, ఎందుకంటే నూనె అంతా ఎల్లో కలర్ అయిందనుకోండి కూర ముక్కలకు కూడా చక్కగా పడుతుందండి. పసుపు కలర్ అనేది కలర్ఫుల్గా ఉంటాయి కూర ముక్కలు ఏదైనా కూడా. అందుకే నేను ఎప్పుడు పోపు పప్పులోకైనా కూరలోకైనా పోపులోనే వేస్తాను పసుపు. అలా వేస్తే పైన మనం ఉడికేటప్పుడు పైన వేసింది అనుకున్న ఇట్లా పోపులో పసుపు వేస్తే కలర్ డిఫరెంట్గా ఉంటుందండి, కర్రీ కలరు. ఎప్పుడన్నా వీలైన వాళ్ళు అలా ట్రై చేసి చూడండి. నాకైతే ఇలా వేయడమే అలవాటు. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసి చక్కగా దూరగా వేగనీయాలండి. ఊరికే కలుపుతూ ముక్క విరగకుండా కలుపుతూ మనం దూరగా వేగనివ్వాలి. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి కర్రీ. మధ్య మధ్యలో మూత పెట్టేసి తీస్తూ కలుపుతూ ఉండాలి. ఎవ్రీ 30 సెకండ్స్కి మాత్రం కంపల్సరీ మూత తీసి కలుపుతూ ఉండాలి. ఉప్పు మట్టుకు నేను ఇప్పుడు వేయలేదు, అదొకటి గమనించండి. ఎందుకంటే బెండకాయలో మనము ఉప్పు వేస్తే ఇట్లా జిగురు లాగా వస్తుంది కదా, అందుకనే ముక్కలంతా ఫ్రై అయిన తర్వాత మనం మసాలా వేసే ముందు ఉప్పు వేద్దాము. చక్కగా ఇంకొంచెం సేపు వేగిన తర్వాత మనం ఈలోపు వేగేలోపు మనం మసాలా అంతా పట్టుకుందామండి. మనం పోపు చేసుకున్న అన్ను నేను వెల్లిపాయలు ప్లస్ ధనియా పౌడర్ వేస్తున్నాను. ధనియా పౌడర్ అయితే మర్చిపోకండి, పౌడర్ లేకున్న వాళ్ళు ధనియాలు వేసుకోవచ్చు. అసలైతే ధనియాలే వేయాలి. నా దగ్గర పౌడర్ ఉందని పౌడర్ వేస్తున్నాను. ఇది కూడా వేయించి పౌడర్ చేసిన పౌడరేనండి. వాటన్నిటిని పౌడర్ లాగా తీసేసుకొని తర్వాత మనం ఈ ముక్కలలో ఆ పౌడర్ వేసేసుకోవడం అండి. ఎంత కమ్మటి గుత్తి బెండకాయ కర్రీ రెడీ అవుతుందండి, అంత బాగుంటుంది. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ముక్కలు దాదాపు 80% ఫ్రై అయిపోయినాయి కదా. మనం మసాలా వేసిన తర్వాత కూడా ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా త్వరగానే మగ్గిపోతాయి. ఎందుకంటే అన్నీ మనం వేపినాం కదా చక్కగా నూనెలో. చూసారా, అలా కలిపేసి ఇంకొక 2-3 మినిట్స్ అట్లా మూత పెట్టేసి సర్వ్ చేసుకోవడం అండి. అంతేనండి, చాలా ఈజీగా గుత్తి బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిని చూడండి, ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్.